ఈరోజేమో ఒక చిన్న వీడియో అనమాట. నేను వంట చేసే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అమూలమ్మ ఇంటి సమాచారానికి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఇక్కడ ఒక చిన్న ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చూపిస్తాను ఎలా చేస్తాను అంటే కేరళ స్టైల్ అనమాట. ఎక్కువ మసాలాలు ఎక్కువ ఏం చేయడం లేదు. ఉత్త పసుపొడి, మనకుంటే మిర్చి పౌడరు, ఉప్పు, కొద్దిగా మెంతు పౌడరు, ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసి తొందరగా ఫ్రై చేసి నేను ఆల్రెడీ ఇది మిక్స్ చేసి పెట్టుంటాను. ఒక 5 నిమిషాలు అయ్యింది. దీనికి మామూలు చేపే, నాకు ఈ చేప పేరు ఏదని కూడా తెలియదు సరిగ్గా. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇట్లా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దానికి మధ్యలో ఇంకొక కాటుగుర వేసాను. వై బికాస్ దీంట్లోకి మసాలా ఎక్కుతుంది, తొందరగా ఎక్కుతుంది అనమాట. చూడు, ఇలా స్ప్లిట్ చేసేస్తే దాని లోపలికి మసాలా, ఉప్పు, కారం అంతా పడుతుంది. దానికోసం ఇంక్లూడింగ్ తల, మళ్ళీ ఈ కరివేపాకు, ఈ రెప్ప ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఇది ఇలాగే వేసేస్తే దాంట్లో నూనె వేసామనుకో, ఇప్పుడు మంట కొంచెం ఎక్కువగా ఉంది, ఆ నూనె వేస్తే ఈ చేప ఫ్రెష్ వాసన ఉంటాయి చూడు, ఆ కంపు ఇంట్లోకి కొట్టదు, ఎక్కువ రాదు. ఇంకా దీంట్లో వేసిన మసాలా ఏమంటే మామూలు మిర్చి పౌడర్ 2 స్పూన్ ఎత్తుకున్నాను. దాంతోపాటు మనకు పెప్పర్ పౌడర్ కొద్దిగా, ఇదేమో మనం మెంతులు ఉంటాయి చూడు, అది ఫ్రై చేసి దాన్ని రోస్ట్ చేసిన తర్వాత ఒక డ్రై పౌడర్గా ఎత్తి పెట్టుకొని ఉంటాను. ఉత్త ఒక పించు వాసన బాగా వస్తుంది దానికి, చేపకి. ప్లస్ పసుపు పొడి, మళ్ళీ ఉప్పు, ఇవన్నీ వేసి శుభ్రంగా మసాలాలన్నీ రుద్ది పెట్టాను. ఇంకా నూనె వేసి దాంట్లో ఫ్రై చేస్తాను. ఎత్తి పెట్టుకున్న ఫిష్ ఒకటిగా దీంట్లోకి పెడతాను. మీకు దీంట్లో కరివేపాకు వాసన చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ వాడే నూనెను ఇదనమాట, కోకోనట్ ఆయిల్. మీకు ఆ ఆయిల్ నచ్చకంటే ఏ నూనె వాడుకుంటారో అది వాడుకోండి, రీఫైండ్ ఆయిల్ ఏదైనా, అవన్నీ మీ ఇష్టం. ఇదేమో కేరళ స్టైల్లో అనమాట చేసేది, సింపుల్గా తొందరగా చేసే ఫిష్ ఫ్రై ఇది. అందుకని కేరళ స్టైల్లో చేసేటప్పుడు కొబ్బరి నూనెతో మ్యాక్సిమం వాడండి. ఇట్లా కరివేపాకు వేస్తే దాని లాభం ఏమంటే అసలు వాసన తక్కువ ఉంటుంది, చేప వాసన, ఆ నీసు వాసన ఉండదు. చూసారా, ఈవెన్ ప్లేట్కి కూడా ఖర్చుకోదు. ఆకుంటే అది ఏదో ఒక ఆకు, కానీ కరివేపాకు అయితే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ధనియాల కూర ఇవ్వచ్చు, దానికి ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా 2 నిమిషాలు ఉంటే చాలా ఎక్కువ కూడా వద్దు, రెడీ అయిపోతుంది. చూడండి, రెండు సైడు ఎంత సూపర్గా అయిపోయింది. ఎక్కువ నూనె కూడా ఎత్తదు, ఇప్పుడు నేను వేసినంత 1 స్పూను 1.5 స్పూన్ నూనె అంతే. దాంతోనే ఈవెన్ ఈ ఆకు కూడా, కరివేపాకు కూడా కొంచెం కరుముగా ఉంటుంది. దంచుకొని తినేటప్పుడు అన్నంతో ఉప్పు కారం అంతా పట్టింటుంది దీనికి. అది పడేయకుండా నవలు తినేయండి అంతే, ఎం టేస్ట్. ఇంకా నేను ఇది పక్కకు పెట్టేసి నా పప్పుకూరలో వేసేదంటుండే జుట్టుని అంటారు చూడు, ఇది దోసకాయ లాంటిది, ఇది టమాటా, పచ్చిమిర్చి ఇవి వేసి పప్పేమో ఉడకబెట్టి పెట్టున్నా నా పక్కన, అది వేసి కలిపేస్తాను. దాని తర్వాత అన్నం.
దీంట్లోకి ఇవన్నీ అలాగే ట్రాన్స్ఫర్ చేయగలం అంతే, తొందరగా అయిపోతుంది. కొద్దిగా మగ్గిన తర్వాత మనకు దానికి సామాగ్రి ఉప్పు, పసుపు, కారపొడి దీన్ని వేసుకొని పప్పు పప్పు జీలకర్ర ఆల్రెడీ చేసి పెట్టించేది దీన్ని వేసి మ్యాష్ చేసి అంటే కొద్దిగా మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను చింతపండు అంటే ఎక్కువ వేయను, ఎందుకంటే టమాటా మంచిగా వేసిందాను. దోసకాయ లాంటివి మెత్తగా నలిగింది. ఇంకా దీంట్లో నలిగేదానికి ఏం లేదు, ఇంకా పప్పులు వేసుకొని పప్పు దోసకాయ కూర లాంటిది. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, టమాటా కూడా ఉంది. మామూలు పొట్లే బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఏ కాయ తెచ్చి మనం పప్పులో వేసినా కూడా అన్నీ సూపర్గానే ఉంటుంది. ఇలా కూడా ట్రై చేసి చూడవచ్చు. ఈవెన్ పప్పు లేకపోయినా కూడా ఇది సపరేట్గా ఇలాగే ఎత్తి పెట్టుకుని కూడా తెలుసు. ఇంత నలిగిన పప్పు దీనికి ఇంకా మీకు కొంచెం నీళ్ళు కావాలంటే ఆ నీళ్ళు కూడా వేసుకుని దాంట్లో కలిపి కూడా దీంట్లో నేను కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను కుక్కర్లో అవసరానికి. ఇవన్నీ ఇంకా కలిపేస్తే మన పప్పు కూర విత్ జుక్మి టమాటో యమ్. ఉప్పు ఉందా, కారం ఉందా అన్నీ చూసుకోండి. ఇంకొక లెక్క అంటే ఇంకొంత కాస్త పొడి మీకు మీ టేస్ట్కి అనుసరించి వేసుకోవచ్చు. నాకేమో అన్నీ సరిపోయింది, ఇంకా దీంట్లో ఏమీ అవసరం లేదు. కొత్తగా ఒక ప్లేట్లో అన్నం పెట్టుకోండి, ప్లస్ చాప్ ఫ్రై రెడీ. మెక్కేయాల్సిందే వేడి అన్నంలో. అలాగే పప్పు, దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కలిపెత్తుకోవాలన్నమాట. ఒక్కటి వదిలే కదండి. నాకు కొత్త బియ్యం దొరికింది, బాగా నాది ఇదిగా ఉంది, ఇది బంకగా. ఒక్కొక్కసారి అలా అయిపోతుంది. ఇది ఇంకా చేప ఫిష్ ఫ్రై ఎత్తుకునేటప్పుడు మేక్ షూర్ ఈ కరివేపాకు కూడా ఎత్తుకోవాలి. చేత్తోనే పడుతుంది, ఇంకా నాకు గంటతో రాదుది. నాకేమో తలకాయ అనేది చాలా ఇష్టం. 2 పీస్ ఉంది, ఆ 2 నేనే ఎత్తుకుంటాను. ఇంకా ఈ కరివేపాకు, దానికి కొంచెం మసాలా ఉంటుంది చూడు, అక్కడక్కడ పడి ఉండేది. ఇవన్నీ ఎత్తుకొని తినామంటే ఆహా సామిరంగా అంతేనండి, దాని టేస్ట్ అదిరిపోతుంది. ఇంక ఇవన్నీ దాని కుక్కర్ మీద మూత, అన్నిటి మీద మూత పెట్టి పక్కన పెట్టేసి మనకు టేస్ట్ చేస్తాం. ఇంకా నేనేమో ఇది టేబుల్ మీద తెచ్చి పెట్టుకున్నాను, దానికి ఒక మ్యాట్ కూడా కావాలని అనుకోలే. ఆకలేమో అలా ఉంది. మీకు ఎంత కనపడుతుందని నాకు తెలీదు, కానీ ఇదన్నమాట నా ప్లేటు. సి మై దాల్ కర్రీ విత్ ఫిష్ ఫ్రై. యమ్. ఇంకా టేస్ట్ చేసి చూస్తా. ఫస్ట్ ఒక్కొక్క మెతుకు దానికి ఆ టేస్ట్ ఉంటుంది. చాపది కరివేపాకు, పప్పు కూర ఇవన్నీ వేసామంటే పప్పు కూర అదిరిపోయింది. పప్పు కూర ఇంత టేస్ట్ ఉంటుందా? ఎందుకు ఉండదు? దాంట్లో ఏ కర్రీస్ వేసి ఏమంటారు చూడు, మనం ఏ వెజ్జీస్ వేసినా కూడా పప్పులో సూపర్గా ఉంటుంది. పప్పు టమాటో
దాంట్లో పచ్చిమిర్చిది కొంచెం కొద్దిగా కొద్దిగా దాంట్లో కలుపుకొని జుక్మియాకాయ ఇవన్నీ నలిపి ప్లస్ కరివేపాకు, చేపలో వేయించిన కరివేపాకు, దాంతోపాటు చేప చిన్న ముక్క. ఎంత సూపర్ ఏమో టేస్ట్ చెప్పలేము. ఆ పచ్చిమిర్చి కారం కూడా తగులుతుంది నోటికి. దాంతోపాటు ఫిష్ది మామూలు స్పైసెసే కదా, ఇంకెక్కువ ఏమీ లేదు. ఘాటు మసాలాలు ఏం లేవు దీంట్లో. సింపుల్గా చేసుకొని తొందరగా ప్లేట్లో ఇలా నాలాగా అన్నం పెట్టుకొని తినేయండి. నా ఫస్ట్ వీడియో ఫిష్ ఫ్రై, కేరళ ఫిష్ ఫ్రై విత్ దాల్, మన పక్కన ఉండే పప్పు అప్లోడ్ చేస్తాను. ఇది కరెక్ట్గా వస్తుందా లేదా అని కూడా తెలియదు. నచ్చితే మీరు అందరూ ఇలా చేసుకొని తిని చూడండి ఒకసారి, మంచిగా ఉంటుంది. బాయ్, ఉంటాను.